హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కమలా ముల్లపొడి. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఉల్లిపాయ కర్రీ అండి. ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు, మనకి మిగిలిపోయినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. ముందుగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనము ఫుల్గా కొబ్బరి చిప్ప కాకుండా అరచిప్ప తీసుకోవాలి. అరచిప్పని కొబ్బరి పక్కకు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి ఉంచి మిక్సీ పట్టుకోవాలి. మరీ పలుగ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు వేగిపోయిన తర్వాత 5 పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. లేదా మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పేస్ట్ని అంతా పోపులోకి వేసుకోవాలి. అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కచ్చాపచ్చాగా దంచుకొని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత 2-3 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఉల్లిపాయలు ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీకి సరిపడా సాల్టు, అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడిని వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుంటే మనకి పచ్చి కొబ్బరి ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా రుచికరంగా టేస్టీగా ఇది చపాతీ, వేడి వేడి అన్నంలోకి, రొట్టెలోకి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.